ఎంత కష్టపడ్డా కూడా మొత్తం నీళ్ళపాలే అవుతుంది. మనం మాకు కూడా కొద్దిగా సపోర్ట్ చూస్తాయి అత్తయో రావు నాకు కూడా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ కిరణ్. ఈరోజు వీడియో ఏంటంటే అప్పటికెళ్ళి మా అన్న ఏమన్నాడంటే ఈరోజు వీడియో ఇద్దాం అందరం కలిసి అన్నాడు. ఇప్పటిదాకా ఇంట్లోకి వెళ్ళి రాలేదు. ఇప్పుడు అన్న దగ్గరకు ఒకసారి అడుగుదాం ఏమైంది రమ్మన్నాడు అత్తలేవు ఏమైందని అడుగుదాం. పోదాం ఇప్పుడు మనం అన్న దగ్గరికి. అన్న ఇంటికి అయితే వచ్చేసిన లోపలికి అయితే పోదాం. లెక్స్ చిమ్మా చీకటి లైట్ వేద్దాం. ప్లస్ మనమైతే వచ్చేసిన లైట్ వేసిన ఏమైంది రాలే వీడియో పోదామన్నావు. నువ్వు వీడియో ఎందుకు పెట్టుకొని వచ్చినావురా ఇవాళ? మళ్ళీ వీడియో ఎందుకు తెచ్చినావురా పెట్టుకొని? నువ్వేమన్నావు ఈరోజు తీద్దాం మనం అందరం అన్నావుగా. వీడియో తీద్దామన్నా కానీ వీడియో ఎందుకు పెట్టుకొని వచ్చినావు నువ్వు? నాకు అర్థం కాదు. నువ్వు వీడియో తీద్దామంటే నేను వీడియో పట్టుకొని వచ్చినా ఇక పోదామని చెప్దాం. నువ్వు వీడియో తీద్దామని అంటున్నావు అని నీకు వ్యూస్ వస్తున్నాయా వస్తలేవు అని చూస్తున్నావు. మనం తీసే విధానం ఉంటే తర్వాత వ్యూస్ సబ్స్క్రైబ్ అన్నీ వస్తాయి. కానీ ఫస్ట్ వీడియో తీయాలి మనం. నువ్వు వీడియో తీద్దామని వచ్చినావు సరే. ఇప్పుడు నువ్వు నిన్న మొన్ననే వచ్చినావు మళ్ళీ వీడియోలకి. నేను 3 సంవత్సరాలు అవుతుంది ఈ యూట్యూబ్ ఛానల్ని నమ్ముకొని. 3 సంవత్సరాల నుంచి ఉన్న యూట్యూబ్లో ఇప్పటికీ అవే 170 సబ్స్క్రైబర్లు, అవే 20-30 వ్యూస్ తప్పించి నాకు ఈరోజు ఇప్పటిదాకా జెన్యున్గా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే ఇవ్వలేరు. చేయండి గైస్, మీరు ఎట్లా ఎందుకు చేస్తున్నారు? మీరు చేస్తే మేము ఇంకా కంటెంట్స్ ఇస్తాం కదా. ఇప్పటికెళ్ళి డైలీ బ్లాగ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి కదా. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా చేయకపోతే. నువ్వు ఎంత చెప్పినా కూడా వేస్ట్ వీళ్ళకి. 3 సంవత్సరాలు గైస్. 3 సంవత్సరాలు అంటే 1 కాదు 2 కాదు 3 సంవత్సరాలు. ఇప్పుడు నేను వచ్చినాగా చేద్దాం. అరే నువ్వు వచ్చినావు రా, నేను కాదంటే వీడియో తీద్దాం అంటున్నావు సరే ఓకే వీడియో తీస్తావు. నువ్వు తీసినా ఏం లాభం? అదే 20-30 వ్యూస్ కోసం నువ్వు ఎంత కష్టపడుతావు? నైట్ అంతా ఎడిటింగ్ చేసుకోండి, డే అంతా వీడియో తప్పులు ఉన్నాయా అని చూసుకొని థంబ్నెయిల్ క్రియేట్ చేసి పెట్టుకునే లోపు అదే 7 అవుతుంది. ఎడిట్కి 7-15 లోపు వీడియో అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ చేయకుండా ఒక్కరోజు తీసి పెడతలే వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నా అని వ్యూస్ వస్తలేవు గాయస్. నిజంగా ఘోరంగా బాధ అనిపిస్తుంది. వ్యూస్ అయితే ఒక్కడ వస్తలేవు. వచ్చిన ఎట్లా అంటే జస్ట్ 1 సెకండ్ ఇలా చూసినట్టు చూస్తున్నారు, మళ్ళీ తీసేస్తారు, అన్స్క్రోల్ చేసి ఇస్తారు. యూట్యూబ్ ఆల్గరిథంలో అయితే అస్సలు చూపెడితేనే లేదు. పరిశాన్ కిరణ్ అని ఛానల్ అయితే చూపెడతలేదు. ఎంత కష్టపడ్డా కూడా మొత్తం నీళ్ళపాలే అవుతుంది. మనం 3 సంవత్సరాల నుంచి చేసిన కష్టం అంతా నీళ్ళపాలే అవుతుంది. అందుకోసమే నేను చూపెడతా. నేను ఏం చూసుకుంటా కూర్చున్నా, ఏదో ఏ కంటెంట్ తీయాలి, ఏ కంటెంట్ తీసుకోవాలని నేను మీకు చూపెడతా. అయ్యో చూపెడుతున్నా. ఇగో రే పర్షియన్ బాయ్స్ చూసుకుంటూ కూర్చున్నా. మనం కూడా పరిశాన్ కిరణ్ అంటే పర్షియన్ బాయ్స్ మనం చూసుకుంటూ కూర్చున్నా. నాకు ఏం అర్థమవుతలే తెలుసా. వాళ్ళు మంచిగా తిత్తురు, నేను కూడా వాళ్ళ లెక్కని తిత్తున్నా. నాకైతే సపోర్ట్ వస్తలేదు కదా. అట్లా అని మాకు కూడా కొద్దిగా సపోర్ట్ ఇస్తే మేము కూడా మంచి కంటెంట్లతో వస్తాం కదా గైస్. ఇగో పని చేయకపోయినా కూడా కంప్యూటర్ని మంచి రిపేర్ చేయించుకొని ఎడిటింగ్ కోసం అదని ఇదని అన్నీ చేయించుకున్న మంచి కంటెంట్లని ఎడిట్ చేద్దాం కంప్యూటర్లోనే. ఇవ్వాలి సపోర్ట్ ఎత్తలేరు. అట్లా అని వీడియోలు తీద్దామా, క్వైట్ అయిపోదామా, ఆపేద్దామా అని ఆలోచిస్తున్నా నేను కూడా. ఇక చూద్దాం మామ, మనం కూడా ఇంకొక 1 వీక్ 10 ఇంకొక మంత్ ఇంకొక 2-3 మంత్స్ అయితే డైలీ అప్లోడ్ అయితే చేద్దాం. హోప్ వ్యూస్ వస్తాయని అనుకుంటున్నా. ఈ వీడియోకి తిప్పి కొడితే 10 వ్యూస్ వస్తాయి. అది కూడా నా ఛానల్ నేనే వేరేటోళ్ళ ఫోన్లోకి ఓపెన్ చేసుకొని లైక్లు కొట్టుకోవాలి. ఏం చేద్దామో ఏం అర్థమవుతలేవు. వ్యూస్ వస్తలేవు మొత్తానికి. వీడియోలు
మంచిగా ఎడిట్ చేద్దాం అనుకుంటే మంచి కంప్యూటర్ కూడా చేయించుకున్నా కానీ అంత బుగ్గ బుగ్గ అవుతుంది. ఇవరా మాట్లాడుకో, ఇగో నేను ఏం చెప్పినా అంత నేను మాట్లాడుకో. గైస్ మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మేము ఇంకా కంటెంట్ ఇస్తాం గైస్. మీరే సపోర్ట్ చేయకపోతే ఎట్లా గైస్? కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి. మీరు ఇంకా చేస్తే మేము ఇంకా వీడియోస్ ఇస్తాం కదా, మీరే చేస్తలేరని మేమేం చేయాలి? ఇప్పుడు ఈ వీడియోకి ఒక 10 or 20 వ్యూస్ గంతే. దాని నుంచి రావా వ్యూస్ కూడా రావు, అవి కూడా కష్టం. అది కూడా మనమే మన ఫోన్లోకి వెళ్ళి చూసుకొని లైక్లు కొట్టుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కానీ ఇవ్వాలైనా కొంచెం సపోర్ట్ చేస్తురా గైస్. మీరు కొంచెం చేస్తే మేము ఇంకా ఎక్కువ వేసుకుంటాం కదా, మేము ఇంకా మంచి మంచి కంటెంట్స్తో వస్తాం. కానీ మీరు చేయండి గైస్, కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడైతే ఇవ్వాలని అడగలే, ఫస్ట్ టైం మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈ సబ్స్క్రైబ్ చేయరు అదని. ఇప్పుడైతే కష్టమే. ఇట్లా అయితే నేను 3 years నుంచి కష్టపడ్డా, ఎంత చేసినా వాళ్ళ చేతిలో తిట్లు పడ్డా, అద్దని చెప్పారు, వాళ్ళు తిట్టిరు వీళ్ళు తిట్టిరు, అయినా కూడా నేను యూట్యూబ్ అయితే ఇచ్చిపెట్టలే. ఇప్పుడు ఒకనొక టైం ఇచ్చి పెట్టాల్సిందే గైస్. ఇట్లా చేసి అయినా ఇక టైం అనేది ఎవరికైనా ఉంటుంది. మనం కూడా చిన్నపిల్లలు అయితే కాదు, అందరూ ఇక ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే 3 సంవత్సరాలు అంటే ఎన్నో, అదే 3 సంవత్సరాలు వేరే యూట్యూబర్కి ఇచ్చి ఉంటే అట్లా 3 సంవత్సరాలలో ఎన్ని కోట్ల సబ్స్క్రైబర్స్ అవ్వడానికి, కోటి కూడా వద్దు, ఒక 40-50 వేల సబ్స్క్రైబర్స్ అని వస్తాయి. నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తా, డైలీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తా, డైలీ ఫుల్ వీడియో, దాని మీద ఏమైనా ఉంటే అది అప్లోడ్ చేస్తా. సరే మొన్న నుంచి డైలీ రొటీన్ వీడియోస్ స్టార్ట్ చేసినా కూడా అలా ఏం లాభం వచ్చింది? ఏం లాభం రాలే. దాంట్లో కూడా వ్యూస్ తగ్గిడే, దాంట్లో వస్తే ఒక 10 వస్తాయి, మా అంటే ఒక 20 వస్తాయి, దాని మించి రావు. మీరు సపోర్ట్ చేయరు. నాకు అర్థమైపోయింది. 3 సంవత్సరాలు అంటే చిన్న మాట కాదు. కానీ చేయండి గైస్, మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకు చెప్పి గైస్ నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఇక అటో ఇటో ఈ వీడియోకి అయితే ఒక 10K వ్యూస్, ఇంకా 1K లైక్స్ అత్తే కానీ నేను రేపటి నుంచి ప్రాంక్ వీడియోస్ అని స్టార్ట్ అవుతా, లేదంటే ఇక ఆపేస్తా ఇక ఈ ఛానల్ని. ఎందుకంటే నేను కూడా నాకు కూడా పనులు ఉంటాయి మామ, అట్టిగా ఎవ్వరు లేరు, ఖాళీగా ఏదో ఒక పని చేసుకోవాలి, లేదంటే తెలుసుగా. ఇక ఉంటామామ. అందరూ ఇక దయచేసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. కావాలంటే మీ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోర్రి. రేపటి నుంచి మా ముందు మంచి మంచి కంటెంట్లు తీపిద్దాం, ప్రాంక్ వీడియోస్ తీపిద్దాం, అన్నీ తీపిద్దాం. ఇక ఐ హోప్ అత్తది అనుకుంటున్నా. చూస్తాయి అత్తయో రావు నాకు కూడా. సరే మామ, ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో మీద సపోర్ట్ చేయండి గైస్. బాయ్.